హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు హెల్తీగా టేస్టీగా కమ్మగా క్యారెట్ పూర్ణాలు చూద్దాం. ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 వేరువేరు గిన్నెలు తీసుకుని 1 కప్పు నిండా మినపప్పు తీసుకోండి. అదే కప్పుతో కప్పు నిండా రేషన్ బియ్యం తీసుకోండి. ఇవి 2 వేరువేరు గిన్నెల్లో వేసుకుని వాటి నిండా వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. గుళ్ళు మినపప్పుతో చేస్తున్నాను కదండి, 2 గంటలు నానితే సరిపోతుంది. మీరు పొట్టు మినపప్పుతో చేసుకుంటే కనీసం పప్పుని 4 గంటలు నానబెట్టుకోండి. ఇలా వేరువేరు గిన్నెల్లో వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. నానిన తర్వాత 2 గంటల తర్వాత చూపిస్తాను. పప్పు అనేది 2 గంటల తర్వాత చూసినట్లయితే బాగా నాని ఉంటుంది కదా, దానిని 2-3 సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ని పోసుకుని మిక్సీ జార్ తీసుకోండి. పప్పులో వాటర్ అనేవి ఏమీ లేకుండా ఇలా పప్పుని జార్లో వేసుకోండి. వాటర్ అనేవి ఏమీ ఉండకూడదండి. పప్పు ఎంత గట్టిగా రుబ్బితే పూర్ణాలకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 టీ గ్లాస్లో 1 అర గ్లాస్ మాత్రమే వాటర్ పోసాను. ఇప్పుడు మెత్తగా సాఫ్ట్గా రుబ్బుకోండి. పిండి అనేది బాగా గట్టిగా ఉండాలి, అలాగే మెత్తగా నలగాలి. ఈ విధంగా రుబ్బుకోండి. వాటర్ ఎక్కువగా పోసామంటే పూర్ణాలకి షేప్ అనేది కరెక్ట్గా రాదండి, జారు జారుగా వచ్చేస్తుంది పిండి అంతా కూడా. ఇలా పిండిని రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన పప్పును కూడా రుబ్బుకుని తీసుకుందాం. ఇదే విధంగా రుబ్బుకోండి. ఇప్పుడు 2-3 సార్లు బాగా కడుక్కున్న రేషన్ బియ్యాన్ని కూడా వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి. బియ్యాన్ని మాత్రం చాలా చాలా సాఫ్ట్గా నలిగేలా చేసుకోవాలండి, ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కూడా టీ గ్లాస్లో కొంచెంగా పోసుకుంటే సరిపోతుంది. బియ్యంలో పలుకులు అనేవి ఏమైనా ఉంటే మనం పూర్ణాలని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ నుండి చిటపట్లాడి కిచెన్ నిండా పడుతూ ఉంటాయి. అందుకే బియ్యాన్ని చాలా చాలా సాఫ్ట్గా రుబ్బుకోవాలి. పలుకులు అనేవి ఏమీ ఎక్కడ తగలనివ్వకుండా చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఈ విధంగా రుబ్బుకోండి. దీనిని కూడా పప్పు వేసుకున్న గిన్నెలోనే వేసేసుకోండి. ఇప్పుడు ఇవి 2 కూడా బాగా కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. ఎక్కువసేపుగా మనం ఇలా కలుపుతున్నట్లయితే మినప్పిండి బియ్యపిండి కూడా బాగా కలిసిపోతాయి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఇలా నానబెట్టుకున్న ఇలా రుబ్బుకున్న పిండిని కనీసంగా గంట కన్నా ఎక్కువసేపు అయినా కూడా నానబెట్టుకోవాలండి. అలా నానినట్లయితే మనం బియ్యాన్ని రుబ్బుకున్నప్పుడు ఎక్కడైనా పలుకులు అనేవి తగిలితే అవి కూడా సాఫ్ట్గా నానిపోతాయి. అప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కిచెన్లో మనకి భయం అనేది లేకుండా పూర్ణాలను చాలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. అలా నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు 1 పావు కేజీ క్యారెట్ తీసుకుని దానిపైన ఉన్న పీలంతా తీసుకుని దానికి చివరనున్న కాడని తొడిమిని కూడా కట్ చేసుకుని నీట్గా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు గ్రేటర్తో క్యారెట్ని తురుముకోండి. తురుము అనేది ముద్దలాగా రాకూడదండి, పలుకులు పలుకులుగా రావాలి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ గ్రేటర్తో తురుముకోండి. ఇలా పలుకులు అనేవి వస్తే మనం పూర్ణాలను తింటున్నప్పుడు క్యారెట్ తురుము అనేది పంటికి తగులుతూ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా తురిమి పెట్టుకోండి. నేను పావు కేజీ క్యారెట్తో చూపిస్తున్నాను కదా, మీరు క్వాంటిటీ ఎక్కువగా అయినా తీసుకోవచ్చండి. తురుమంతా కూడా రెడీ అయ్యింది కదా. ఈ తురుముని కొలుచుకుందాం. నేను చేసుకున్న క్యారెట్ తురుము 1 కప్పు నిండా వచ్చిందండి. ఆ క్యారెట్ అంతా కూడా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని క్యారెట్ అంతా దానిలో వేసుకుని తురుముని బాగా ఫ్రై చేసుకోండి. తేమ అనేది ఏమీ ఉండకూడదండి, తడి లేకుండా క్యారెట్ అంతా కూడా పొడి పొడిలాడుతూ డ్రైగా వచ్చేయాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవుతున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా అయిన తర్వాత 1 కప్పు నిండా చిక్కటి పాలు తీసుకుని పోసుకోండి. ఏ కప్పుతో మనం క్యారెట్ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో పాలు పోసుకోండి.
చిక్కని పాలు అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిక్కని పాలు అప్పటికప్పుడు లేకపోతే అరకప్పు పాలు అరకప్పు నీళ్లు అయినా పోసుకోండి. ఇప్పుడు ఒక గల్లు ఉప్పుని వేసుకోండి. ఇలా కొంచెంగా సాల్ట్ వేసుకున్నట్లయితే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పాలన్నీ కూడా పీల్చుకుని క్యారెట్ ముద్దలాగా ఉడికింది కదా. ఇప్పుడు ఏ కప్పుతో తురుము తీసుకుంటే అదే కప్పుతో 1/4 కప్పు పంచదార వేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు 1/4 కప్పు వేసుకోండి. కొంచెం తక్కువ తినేవారు అరకప్పు వేసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ కొంచెం తీయగానే అనిపిస్తుంది కదా. పంచదార అనేది అరకప్పు సరిపోతుందండి. ఆ పంచదార అంతా వేసుకున్న తర్వాత పాకం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అదంతా కలిసేంత వరకు బాగా కలుపుకుని క్యారెట్ అంతా కూడా పంచదార పాకాన్ని పీల్చుకొని స్వీట్ అంతా ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. జీడిపప్పు బాదం వేసుకోండి. కొన్ని వేరుశనగ పలుకులు కూడా వేసుకోండి. అలాగే కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఈ పప్పులు అనేవి మనం స్వీట్ తింటున్నప్పుడు నోటికి పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నా వేసుకోండి. ఇవన్నీ కూడా స్వీట్లో కలిపేసాం కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకుని స్వీట్ ముద్దలాగా వచ్చేంత వరకు మగ్గించుకుని ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకోండి. ఇలా క్యారెట్ ఉండల్ని చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. కరెక్ట్గా ఉడికినట్లయితే క్యారెట్ తురుము అనేది మనం బాల్ చేసినప్పుడు కరెక్ట్గా గట్టిగా వస్తుందండి. ఈ విధముగా ఉడికించుకుని రెడీ చేసుకోండి. అంతా కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు నేను తీసుకున్న క్యారెట్కి 1 డజన్ వరకు వచ్చాయండి క్యారెట్ బాల్స్ అనేవి. వీటిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రుబ్బుకున్న పిండి కూడా నానింది. అలాగే క్యారెట్ పూర్ణాలు కూడా లోపల పూర్ణం అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని కాగేలోపుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ స్వీట్ని బాల్ని అలా పిండిలో వేసుకుని ఒక్కొక్కటి కూడా మినప్పిండిలో డిప్ చేస్తూ అలా ఆయిల్లో వేసుకోండి. పిండి పలుచగా లేకుండా కొంచెం గట్టిగా రుబ్బుకుంటే పూర్ణాలకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. కరెక్ట్గా రుబ్బుకోండి. ఈ విధంగా లోపల పూర్ణం అనేది పైకి కనిపించకుండా మినప్పిండితో బాగా ఎక్కువ పిండితో కవర్ చేస్తూ డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే మొత్తం కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇదే విధంగా మిగిలిన పిండిని మిగిలిన క్యారెట్ బాల్స్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. లోపల పూర్ణం అనేది బయటికి కనిపించేలా చేసుకున్నామంటే క్యారెట్ అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుందండి. ఆయిల్ అంతా పాడైపోతుంది. అలా కాకుండా కరెక్ట్గా పైపిండిని ఎక్కువగా తీసుకుని ఎక్కువగా ప్రాక్టీస్ ఉన్నవారు చేత్తోనే వేసేసుకోండి. కొత్తగా నేర్చుకునే పిల్లలైతే రసం గరిటెతో వేసుకుంటారు. ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పూర్ణాలు. మీ అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారెట్తో రకరకాల స్వీట్స్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఈ బూరెలను కూడా చేసి చూడండి. మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.